హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేవిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తానని చెప్పాను కదా! నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే మా ఊరు నుండి వస్తున్నారు. ఇంక ఈరోజు మొత్తం నా డే అంతా ఎలా గడిచిందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీడియో లెంత్ అయితే ఎక్కువ పెట్టలేదండి, తక్కువ లెంత్లోనే కంప్లీట్ చేసేసాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రోజులాగానే పొద్దున్నే 5 గంటలకైతే లేసానండి. నేను లేసేటప్పటికి బాగా మంచు పడుతుంది. ఇంకా లేయగానే ఫస్ట్ అయితే నేను ఇంటి ముందు నీట్గా వాకిలి చిమ్మేసుకుంటున్నాను. అంటే మా ఇంటి చుట్టూ కొద్దిగా ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి నేను మొత్తం చిమ్మేటప్పటికి ఎలాగ లేదన్నా సరే ఎండ వచ్చేస్తుంది. 5కి లేసాను కానీ నేను కసువు తోయడం స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే 6 అయిపోయింది. అంటే చిన్న చిన్న పనులు ఇంట్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసి దాని తర్వాత అయితే వాకిలి చిమ్ముతున్నాను అనమాట. తెల్లవారు లేసిన తర్వాత బయట పని చేయడానికి నాకు కొద్దిగా బద్ధకం అనిపించింది. అంటే బాగా మంచు పడుతున్నా అందుకని బయట పని చేయాలనిపించలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో రాగి జావ పెట్టేసి మా బాబుకుని మావయ్యకి ఇంక ఇంట్లో వాళ్ళందరికీ తులసాగ టీ పెట్టేసి తాగిన తరువాత ఇంక ఇంటి చుట్టూ కూడా వాకిలి చిమ్మడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను వాకిలి మొత్తం చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గేసేటప్పటికి లైట్గా అయితే ఎండ వచ్చేసిందండి. ఇంక ఈరోజు అయితే నేను ప్యాడ్ నీరుతో ఏం కల్లాపు జల్లటం లేదు, మామూలు నీరుతోనే కల్లాపు జల్లేస్తున్నాను. మామూలుగా అయితే సిటీల్లో అంటే ప్యాడ్ దొరకదు కదా, అక్కడైతే మామూలుగా ప్యాడ్ కలర్లో ఉంటే ఏదో రంగు ఉంటుందంట. ప్రతి ఇంటి ముందు పచ్చంగా రంగు నీరు అయితే జల్లేస్తున్నారు. మాకు ప్యాడ్ దొరకద్దు కానీ కొన్నిసార్లు అయితే దొరకదనమాట. కానీ ప్యాడ్ నీరుతో జల్లితే పచ్చంగా అయితే కనిపించేది కానీ నేల మాత్రం చూడడానికి బాగుంటుంది. అదే రంగు కలిపేసి కల్లాపు జల్లామనుకోండి నేల ఏమో చూడడానికి పచ్చంగా కనిపిస్తుంది కానీ నేల అయితే గట్టిపడదు. అయినా సరే రంగు నీరుతో కల్లాపు జల్లకూడదు అని అంటారు కానీ ఇంకా సిటీలో ఉండే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఎక్కువ మంది అయితే ప్యాడ్ కల్లాపు జల్లే రంగు ఏదో దొరుకుద్దంటే అది తెచ్చి అయితే కల్లాపు జల్లుతున్నారు. ఇంక నేనైతే ఈరోజు మామూలుగా కల్లాపు జల్లేసి చిన్న ముగ్గు వేసానండి, పెద్ద ముగ్గు ఏమీ వేయలేదు. పద్మ ముగ్గు ఒకటైతే చిన్నది వేసేసాను. దాని తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు పులిహోర అయితే చేస్తున్నానండి. నేను రోజు కూడా తెల్లవారు లేయగానే మొహము ఇవన్నీ కడిగేసుకొని నా పనులు కొన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పులిహోర అన్నం అయితే చాలా ఇష్టంగా తింటారండి. అయితే నాకేని ఎక్కువ రకాలుగా అయితే పులిహోర అన్నం చేయడం రాదు. కేవలం నిమ్మకాయలతోనే నేను పులిహోర అన్నం చేయగలను. మామిడికాయ తురుముతో కూడా పులిహోర అన్నం చేయగలను కానీ ఎందుకో మరి చింతపండు పులుసుతో చేస్తారు కదా పులిహోర అన్నము, అదైతే చేయలేను. ఒకవేళ చేసినా సరే మా ఇంట్లో ఎందుకో సరిగ్గా తినరు చింతపండుతో చేస్తే. అందుకని ఎక్కువగా నేను నిమ్మకాయలతోనే పులిహోర అన్నం చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మా అత్త మా మావయ్యకి పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ఆత్మకూర వెళ్ళేసి ఒక 1/2 కిలో దాకా చికెన్ తీసుకొచ్చారు, ఒక 1/2 కిలో దాకా మటన్ అయితే తీసుకొచ్చారండి. అంటే ఈరోజు మా నాన్న అయితే ఇంటికి వస్తున్నారని చెప్పాను కదా, మా నాన్న అయితే చికెన్ తినరండి, చికెన్ తినకూడదు, కొద్దిగా కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందని చికెన్ తినొద్దనిసారు. ఇంకా మా నాన్న అయితే మటనే తింటారు. చేపలు కూడా సముద్రం చేపలు అయితే తినరు, మామూలు చెరువులో పడతారు కదా ఆ చేపలు అయితే తింటారు. కొద్దిగా ఎక్కువగా పత్తి ఉండాలండి. ఇంకా మా నాన్న చికెన్ తినరు కాబట్టి మా కోసం చికెన్ తెచ్చుకొని మా నాన్న కోసం అయితే కొద్దిగా మటన్ తెచ్చాము. అదీగాక చాలా రోజులు అయిందండి మటన్ మా ఇంట్లో తెచ్చుకొని తిని, అందుకనేసి మాకు కూడా ఒక పూటకైనా తినడానికి బాగుంటుంది అనేసి మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఈ 2 కూరల్లో కూడా ఉప్పు కారం పసుపు వేసేసి కొద్దిగా ఉల్లిపాయలు ముక్కలు వేసేసి కలిపేసి అయితే 1 గంట పక్కన పెట్టుకుంటున్నానండి. అయితే నాకు చికెన్ చేయడం పర్లేదు, బాగానే చేస్తాను కానీ మటన్ మాత్రం నాకు అంత బాగా రాదండి. చాలా తక్కువ సార్లు ఇంట్లోకి తెస్తారు కదా మటన్, అందుకనేసి నాకు చేయడం సరిగ్గా రాదు. మ్యాక్సిమం నేను చికెన్ ఎలా చేస్తాను ఏ ప్రాసెస్లో చేస్తానో మటన్ కూడా అదే ప్రాసెస్లో చేసేస్తాను. అందుకని 2 మటన్ చికెన్ 2 ఒకేసారి ఉప్పు కారం కలిపేసి
ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకుంటున్నాను. కలుపుకునేటప్పుడు కొద్దిగా నూనె కూడా వేసేసి కలిపేసి అయితే మూత పెట్టి ఒక గంట పక్కన పెడతానండి. ఇదైతే మటను పెద్ద గిన్నెలో ఉన్నది, చిన్న గిన్నెలో ఉన్నది అయితే చికెన్ అనమాట. ఇంకా గంట తర్వాత చికెన్ అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు అయితే సింపుల్గానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ చికెన్ చేసేది చాలా వీడియోస్లోనే చూపించాను. అందుకని ఈ వీడియోలో అంత క్లియర్గా అయితే ఏం చూపించడం లేదు. కాకపోతే నేను చేసుకున్నాను కాబట్టి కొన్ని క్లిప్లు అయితే తీశాను వీడియో. ఇంకా నేను మధ్యాహ్నానికి వంట చేసేటప్పటికి టైం అయితే 11, 11:30 ఇలా ఈ టైం అయితే అవుతుంది. ఇంకా మా నాన్న అయితే నన్ను వెళ్ళడానికి శ్రీకాకుళంలో నిన్న సాయంకాలం అయితే ట్రైన్ ఎక్కారండి. నిన్న సాయంకాలం ఎన్ని గంటలకంటే 3 గంటలకైతే ట్రైన్ ఎక్కారండి. మళ్ళీ రేపు తెల్లవారి 9కి ఇలా అయితే నెల్లూరులో దిగుతారు. ట్రైన్ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళం దగ్గర పలాసలో అయితే ఎక్కారండి ట్రైను. ఇంకా మా నాన్న వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు. మా ఆయన అయితే రావటం లేదండి నన్ను తీసుకొని వెళ్ళడానికి. ఎందుకంటే ఇంకా మా అత్త మా మావయ్యకి ఇంటికాడ కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అందుకని మా ఆయన ఉండేసి అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళొస్తూ ఇంట్లో చూసుకుందాం అనేసి మా ఆయన అయితే ఇంటికాడే ఉండిపోయారు. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి అయితే మా నాన్న వస్తున్నారు. ఇంకా మా ఊర్లో అయితే దిగలేదు. మా నాన్న వచ్చేటప్పటికి సాయంకాలం 4 ఇలా అయితే టైం అయిపోతుందండి. ఇంకా నేనైతే ఒక పక్క చికెన్ పెట్టేశాను. ఇంకా ఇంకో పక్క అయితే రసం పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఏ నాన్ వెజ్ కూర వండినా సరే ఖచ్చితంగా రసం అయితే పెట్టుకుంటామండి. రెగ్యులర్గా పెట్టుకోం కానీ నాన్ వెజ్ వండుకునేటప్పుడు ఎక్కువగా రసం అయితే పెట్టుకుంటాము. రసం తినడానికి చాలా బాగుంటాయండి టేస్ట్. అయితే బాగా చేయడం రావాలి. నేను రసం చేశాను అనుకోండి ప్రతిసారి అయితే బాగా కుదరదు, అప్పుడప్పుడు మాత్రం చాలా బాగా కుదురుతుంది. బాగా కుదరడం అంటే ఏ కూర లేకుండా కేవలం రసంతోనే తినేయచ్చు అని అంత బాగా కుదురుతాయి కొన్నిసార్లు మాత్రం అసలు ఏం బాగుండవులేండి. ప్రతిసారి అయితే బాగా రావు నాకు ఈ రసము. ఇంకా కూర అయితే నీట్గా ఉడికిపోయిన తర్వాత ఇంట్లోనే మసాలా తయారు చేసేసుకున్నాను. కొద్దిగా ధనియాలు కొద్దిగా చెక్క మొగ్గ వేసుకొని 2 కూరలకి చికెన్కి మటన్కి ఒకేసారి అయితే మసాలా ఆడిచ్చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా చికెన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మటన్కి పక్కన పెట్టాను. ఇంక ఇవైతే రసం అండి. లైట్గా పైకి బుడగలు వచ్చేసాయి కదా, ఇంకా రసం అయితే కంప్లీట్ అయిపోయింది. రసం అయితే మరగకూడదండి, మరిగిందనుకో రసం తినడానికి అస్సలు బాగుండదు మేము చేసే పద్ధతిలో. రసం అయితే ఇంకా రసం అయిపోయిన తర్వాత నేను ఇంకా మటన్ కూడా చేసేసుకుంటున్నాను. మటన్కి అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇంకా పొయ్యి మీద కొద్దిగా చిన్న దబర పెట్టుకొని ఆ దబరలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయని కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. నేను చికెన్లో కూడా అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కానీ ఆ వీడియో అయితే మీకు చూపించలేదు, చెప్పాను కదా. నాకు ఎక్కడ వీలైతే అక్కడైతే వీడియో తీసైతే క్లిప్లు కొద్దిగా అయితే మీకు చూపిస్తున్నాను. నేను చికెన్ చేసేది క్లియర్గా చూపించలేదు, మటన్ చేసేది కూడా క్లియర్గా చూపించలేదు. అంటే చాలా వీడియోస్లో నేను చికెన్ ఎలా చేసుకుంటానో చూపించాను కదా, అందుకని ఈరోజు కూరలు ఏవి కూడా క్లియర్గా అయితే చూపించలేదు. కాకపోతే వీడియో లెంత్ రావాలనేసి ఇంకా నేను కొద్దిగా అక్కడెక్కడ అయితే వీడియో తీసాను అనమాట. ఇంకా మటన్ అయితే కొద్దిగా నేనే పర్వాలేదు బాగుంది. కాకపోతే నాకు మటన్ చేయడం అంత బాగా రాదండి. నేను చాలా తక్కువ సార్లు చేశాను, అందుకని అంత బాగా రాలేదు. కానీ పర్లేదు, తినడానికి అయితే బాగానే ఉంది కూర. అయితే ఈ మటన్ ఉడకడానికి చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఇంకా మటన్ మొత్తం నీట్గా ఉడికిపోయిన తర్వాత చికెన్లో ఇందాక వేసాను కదా మసాలా, దాని తర్వాత కొద్దిగా మిగిలిచ్చాను కదా ఆ మసాలా మటన్లో కూడా వేసేసి ఇంకా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించేసుకొని ఆపేసుకున్నాను. మటన్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి, అంత తొందరగా మటన్ అయితే ఉడకదు. చికెన్ చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మా నాన్న అయితే సాయంకాలం ఇంటికైతే వచ్చారండి. మా నాన్న ఇంటికి వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 3:30 పావుతక్కువ 4 అయితే అయిపోయింది. ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదా, అక్క మీ అమ్మ నాన్నని చూపించండి, ఎప్పుడు కూడా మీ అత్త మీ మావల్నే చూపిస్తారు, అమ్మ నాన్నని కూడా చూపించండి అని అడిగారు కదా. ఇగోనండి వీళ్ళే మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. నాకైతే మా నాన్నన్న మా అమ్మన్న చాలా ఇష్టము. నేను మా అమ్మ మా నాన్నల్ని ఎలా ఇష్టపడతానో మా అత్త మా మావయ్య కూడా అలానే ఇష్టపడతాను. 3 years అయిపోయింది మా నాన్నని చూసి. మా నాన్న అయితే కొద్దిగా సన్నం అయిపోయినట్టుగా అయిపోయారండి. అప్పుడైతే బాగుండేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా ఒళ్ళు అయితే తగ్గిపోయింది. లైట్గా నెత్తి మీద ఉన్న ఎంట్రుకలు కూడా పండిపోయాయి. అప్పుడు అంత ఎక్కువగా పండినట్టుగా అయితే నాకు అనిపించేది కాదు, కానీ ఇప్పుడు బాగా పండిపోయాయి.
ఇంక మా నాన్న వచ్చారు కాబట్టి ఇంక నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇంకా బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. కొన్ని బట్టలు అయితే ఐరన్ చేసుకుంటున్నానండి. నిన్న నేను షాపింగ్ చేసుకొని అయితే వచ్చాను కదా, బట్టలు అయితే ఎక్కువేం తీసుకోలేదు. మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని బట్టలు తీసుకుందాం అనేసి ఒక 3 జతలు అయితే షాపింగ్ చేశాను అంతేని. ఇంకా మా అమ్మాళ్ళ ఇంట్లో ఏవైనా తీసుకుందామని అంటే మా అమ్మాళ్ళు ఇంకా షాపింగ్కి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇంకా వీలైతే అప్పుడు కూడా షాపింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీస్తాను. ఇంకా ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఐరన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నానండి బ్యాగ్‌లోన. నావి, మా బాబువి ఇద్దరు కలిపేసి అయితే ఐరన్ చేసుకుంటున్నాను. ఎక్కువ బట్టలైతే ఏం పట్టుకోవటం లేదులెండి. కొద్దిగా బట్టలైతే పట్టుకుంటున్నాను. ఒక 3 చీరలున్ని, కొద్దిగా డ్రెస్సులైతే పట్టుకుంటున్నాను. అయితే నాకు ఐరన్ చేయడం అయితే అంత బాగా రాదండి. నేను ఐరన్ చేస్తే చాలా లేట్ అయిపోతది. అంటే చాలా తక్కువ సార్లు మాత్రమే బట్టలు ఐరన్ చేసుకుంటాను. అంటే ఎప్పుడైనా బయటికెళ్తాను అన్నప్పుడు మాత్రమే బట్టలు ఐరన్ చేసుకుంటాను. ఇంటికాడ ఉన్నాననుకోండి అస్సలంటే అస్సలు ఐరన్ చేసుకోను. ఎప్పుడో ఒకసారి నేను ఐరన్ చేసుకోవడం వల్ల నాకు ఐరన్ చేయడం అంత బాగా రాదు. అందువల్ల చాలా లేట్ అయిపోతది. ఐరన్ చేయడానికేమో చేసేస్తాను గానీ, చాలా లేట్ అవుతది. ఒక్క డ్రెస్ చేయడానికే నాకు మినిమమ్ ఒక అరగంట పట్టేస్తదండి ఐరన్ చేసేటప్పుడు. ఇంకా బట్టలన్నీ ఐరన్ చేసేసిన తర్వాత బ్యాగ్‌లో అయితే నీట్‌గా సర్దుకుంటున్నాను. ఒక 3 చీరలయితే పెట్టుకున్నానని చెప్పాను కదా! ఇంకా డ్రెస్సులన్నీ నీట్‌గా పెట్టేసేటప్పటికి బ్యాగ్ ఫుల్లుగా నిండిపోయిందండి. ఇంకా ట్రైపాడ్ కూడా పెట్టుకున్నాను. ట్రైపాడ్ మర్చిపోయాననుకోండి ఇంక అంతేని. ఇంక బ్యాగ్ అయితే సర్దడం అయిపోయింది. 2 బ్యాగులయితే పట్టుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. లెంత్ అయితే ఎక్కువగా ఏం పెట్టలేదు ఈ వీడియో. అంటే వీడియో తీయడానికి నాకంత ఓపిక అనిపించలేదు. అందుకని తక్కువ లెంత్‌లోనే వీడియో అయితే కంప్లీట్ చేసేసానండి. చాలా తక్కువ. ఎప్పుడైతే 20 నిమిషాలు పెట్టేదాన్ని కదా! ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.